బ్రెయిన్ రాట్. గత సంవత్సర కాలంగా ఇది మనం తరచుగా వింటూ ఉన్న మాట. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 2024 సంవత్సరానికి గాను బ్రెయిన్ రాట్ అనే పదాన్ని అఫీషియల్ వర్డ్గా ప్రకటించింది అంటే దీని ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ బ్రెయిన్ రాట్ అంటే ఏమిటి? అచ్చ తెలుగులో చెప్పాలి అంటే బ్రెయిన్ అంటే మెదడు, రాట్ అంటే కృళ్ళిపోవటం. బ్రెయిన్ రాట్ ఎందుకు వస్తుంది? సోషల్ మీడియా అనేది 21వ శతాబ్దపు ఆధునిక పోకడ. పిల్లల నుండి వృద్ధుల దాకా చేతిలో సెల్ ఫోన్ లేని వారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఇప్పుడు అందరూ యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టా ఇలా రకరకాల సామాజిక మాధ్యమాలను శోధిస్తూ పనికిరాని సమాచారం అంతా చూస్తూ సమయం గడిపివేస్తూ ఉన్నారు. మీరు ఉదయం లేచి లేవగానే ఫోన్ చూస్తున్నారా? రాత్రి పడుకునే వరకు దానితోనే కాలక్షేపం చేస్తున్నారా? దీనికి అవును అనే సమాధానం వస్తే మీరు బ్రెయిన్ రాట్ బారిన పడే అవకాశం ఉందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎటువంటి ప్రయోజనం లేని కంటెంట్ను అతిగా చూడడం వలన మానసిక లేదా మేధోశక్తి క్షీణిస్తుంది. దీనిని బ్రెయిన్ రాట్ అంటారు. శరీరం చురుగ్గా ఉండడానికి వ్యాయామం ఎంత అవసరమో మెదడుకు కూడా వ్యాయామం అంతే అవసరం. ఇంటర్నెట్ అతిగా వాడితేనే బ్రెయిన్ రాట్ వస్తుందా అంటే కాదు అనే సమాధానం చెప్పాలి. ఇంటర్నెట్ వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. మనకు అవసరమైన ఏ సమాచారమైనా ఇంటర్నెట్ను శోధించడం ద్వారా మనం చిటికెలో తెలుసుకోగలుగుతున్నాము. అది ఆలోచింపచేసే సమాచారం అయితే పర్వాలేదు, కానీ నేటి తరం ప్రయోజనం లేని సమాచారం కోసమే ఇంటర్నెట్ను అతిగా శోధిస్తూ ఉంది. ప్రతికూల విషయాలను పదే పదే వినడం, చూడడం వలన మనస్సు కలత చెందుతుంది. అదే కాక ఒకటే ప్రదేశంలో గంటల తరబడి కూర్చొని ఇంటర్నెట్ను బ్రౌజ్ చేస్తూ ఉండడం వలన శారీరక వ్యాయామం లేక ఆరోగ్యం కూడా దెబ్బతింటూ ఉంది. బ్రెయిన్ రాట్ లక్షణాలేమిటి? ఇంటర్నెట్లో చూసిన విషయాలను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండడం, ఇంటర్నెట్ స్లాంగ్ వాడకుండా ఒక్క వాక్యం కూడా రాయలేకపోవడం, పిల్లల విషయానికి వస్తే వారు ఒక విషయంపై కూడా జాగ్రత్తగా దృష్టి నిలపలేక చంచలంగా ప్రవర్తించడం, చదువులో వెనుకపడిపోవటం, పెద్దవారు మతిమరుపు బారిన పడటం, ఏ పనిపైన శ్రద్ధ చూపలేకపోవటం, ప్రతి చిన్న విషయానికి చిరాకు పడటం, నలుగురితో కలవలేకపోవడం, ఒంటరిగా కూర్చొని ఇంటర్నెట్ చూస్తూ సమయం గడపడం. ఈ లక్షణాలు ఉంటే మీరు బ్రెయిన్ రాట్ బారిన పడుతూ ఉన్నారని అర్థం. అంటే మీ మేధోశక్తి క్షీణిస్తూ ఉన్నట్లు లెక్క. ఈ సమస్య నుంచి బయటపడడం ఎలా? ఇది జీవనశైలి మార్పుల వలన ఏర్పడిన సమస్య కనుక జీవనశైలిలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. జీవనశైలిలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి? మొట్టమొదటగా సెల్ ఫోన్ వాడకం తగ్గించాలి. మరీ ముఖ్యంగా రాత్రి వేళల్లో సెల్ ఫోన్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. తగినంతగా నిద్రపోవాలి. వ్యాయామం చేయాలి. వ్యాయామం వలన శరీరం చురుకుగా మారుతుంది. ప్రకృతిలో సేద తీరాలి. ఇంటిలోనే కూర్చొని సమయం గడపక ఉదయం, సాయం సమయాలలో మొక్కల మధ్యలోనో పార్కులోనో వాకింగ్ చేస్తే మనస్సు కూడా ఆహ్లాదకరంగా మారుతుంది. జంక్ ఫుడ్ను మానివేసి పౌష్టికాహారం తీసుకోవాలి.
డైరీ రాయడం వ్యాపకంగా పెట్టుకోవాలి. పడుకునే ముందు మంచి సాహిత్యం చదవడం, మంచి సంగీతం వినడం సుఖనిద్రకు దోహదం చేస్తుంది. పిల్లలను స్క్రీన్కు పరిమితం చేయకుండా సాధ్యమైనంతగా అవుట్డోర్ గేమ్స్ ఆడించాలి. మెదడుకు మేత పెట్టే పజిల్స్, సుడోకు వంటి వాటికి సమయం కేటాయించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ధ్యానం చేయాలి. క్రమబద్ధమైన ధ్యానం మనలో ఒక నిశ్చలతను తీసుకువస్తుంది. ప్రాణాహుతి ప్రసారంతో కూడిన హార్ట్ఫుల్నెస్ ధ్యాన సాధన ఈ సమస్య నుండి బయటపడడంలో సహాయకారి అవుతుంది. ధ్యానం మనలో ఒక క్రమశిక్షణను తీసుకురావడమే కాక మానసిక స్థిరత్వానికి కూడా దోహదం చేస్తుంది. స్థిరంగా ఉన్న మనస్సు ఇక ఏ ప్రలోభాలకు లోను కాదు. ధ్యానం వలన శరీరం, మనస్సు, మెదడుకు మధ్య ఒక అనుసంధానం ఏర్పడుతుంది. మీ మెదడు మీ యొక్క వెలకట్టలేని ఆస్తి. మీ మెదడు యొక్క ఆరోగ్యం మీ జీవన నాణ్యతను నిర్ణయిస్తుంది. కాబట్టి పైన చెప్పిన జాగ్రత్తలను పాటిస్తూ మీ మెదడును పరిరక్షించుకుంటారని ఆశిస్తున్నాము.